హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేనైతే బాదుషా చేశానండి. బాదుషా ఎలా చేశానంటే, ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసానండి. వేసి వేడిగా కాచిన నూనె అయితే 2 గరిటెలు అయితే వేసానండి. వేసి బాగా కలిపానండి. బాదుషా చేయటం చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా కూడా బాగుంటుందండి. ఇలా కాచిన నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి. నూనె బదులు నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఇవి వేయించడానికి కాగబెట్టే నూనె ఇందులో అయితే కొంచెం వేసానండి. వేసి బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా ముద్దగా అయిందంటే పర్ఫెక్ట్గా కలిపినట్లేనండి. ఇలా బాగా పిండికి నూనె పట్టించి చేసామంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మైదా మనం పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలండి. ఇంకా బాగా స్మూత్గా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఎంత స్మూత్గా కలిపామంటే అంత పొరలుగా చాలా బాగా వస్తుందండి బాదుషా అయితే. ఇలా అయితే కలిపానండి. బాగా కలిపేసి మూత పెట్టి ఒక అరగంట అయితే నాననివ్వాలండి. పిండి ఎంత నానితే అంత బాగా బాదుషాలు అనేవి వస్తాయండి. బాదుషాకైనా పూరీకైనా చపాతీకైనా కలిపిన వెంటనే చేసే కంటే కూడా ఇలా కలిపి ఒక అరగంట పక్కన పెట్టేసి చేసుకున్నామంటే స్మూత్గా బాగా వస్తాయండి. ఇలా మూత పెట్టి అయితే పక్కన పెట్టేశానండి. ఇప్పుడు పాకం కోసం కూడా మనం ఏ గిన్నెతో మైదా తీసుకున్నామో అదే గిన్నెతో పంచదార కూడా తీసుకున్నానండి. పంచదార ఇలా గిన్నెలో వేసుకొని ఆ పంచదార కొంచెం కరగటానికి సరిపోయే వాటర్ అయితే వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని అయితే పక్కన పెట్టేయాలండి. ఆ పంచదార కరిగేలోపు మనం నూనె కూడా కాగబెట్టుకొని బాదుషాలు వేసుకోవచ్చండి. ఒకవైపు పంచదార పాకం అయితే పెట్టేయాలండి. పాకం కూడా అంత తీగ పాకం లైట్గా ఈ గులాబ్ జాముకి పాకం ఉండదు చూసారా, అలా వస్తే సరిపోతుందండి. ముదురు పాకం లేత పాకం అని కంగారు పడాల్సిన పని లేదండి. పంచదార అంతా కరిగి దగ్గర పడితే చాలండి. ఇదిగోండి ఇలా అయితే చేసుకోవాలండి. చిన్నగా చేసుకున్నా సరిపోతుందండి. ఎందుకంటే అవి సోడా ఉప్పు అది కలిపాం కదండి, ఉబ్బుతాయి. మరీ పెద్ద సైజుగా చేసుకున్నామంటే లోపల ఉడకకపోవచ్చు. ఇలా సరిపోని మీడియం సైజుగా చేసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్లా బాదుషా షేప్లో చేసుకొని అన్నీ ఒక్కొక్కటిగా ఇలా చేసుకొని అయితే పక్కన పెట్టేసుకొని పక్కన ఆయిల్ అయితే రెడీగా ఉంచుకోవాలండి. ఇవి మొదలు పెట్టేటప్పుడే ఆయిల్ కూడా బాగా కాగే నూనెలో వేయకూడదండి. కొంచెం సిమ్లో పెట్టుకోండి. నూనె బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేసి తీయాలండి. లేదంటే పైన మాడిపోయి లోపల ఉడకవండి. కొంచెం తక్కువ మంట మీదే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇటు పాకం చూసారా దగ్గర పడుతుంది. పాకం దగ్గర కొన్ని వంటలకి ఎవరైనా సాహసం చేయాలంటే పాకం గురించి భయపడతారండి. పాకం అనేది మన చేతుల్లో పనేనండి. నేనైతే పాకం పట్టే వంటలు ఏమైనా బాగా చేస్తానండి. కొబ్బరి బూరెలు, శనగుండలు, అట్లాంటి బూందీ లడ్డు అవన్నీ చాలా బాగా చేస్తానండి. ఫస్ట్లో చాలా భయం వేసేది. కొన్ని టెక్నిక్స్ తెలుసుకున్నాక మాత్రం చాలా ఈజీగా అవలేలుగా ఏ వంట అయినా చేయగలనండి. ఇదిగోండి మనం అంత ఫ్లఫీగా కలపటం వల్ల చూసారా ఎంత గుల్లగా బాగా వచ్చాయో బాదుషాలు. అటు తీగ పాకం వచ్చే వరకు వచ్చిన తర్వాత కట్టేసి ఉంచాలండి పాకం అయితే. ఇంకా ఈ వేడి మీదే అటువైపు పాకంలో వేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే వేడి మీద అయితేనే బాగా పీల్చుకుంటాయి. చూసారా, దాంట్లో ఆ పాకంలో ఒక పావుగంట సేపు అయితే ఉంచి పక్కకు తీసానండి. చక్కగా పాకం పీల్చుకొని చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. అసలు స్వీట్ షాప్లో కంటే కూడా మనం ఇలా సొంతంగా చేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. 1 వీక్ అయినా కానీ అసలు టేస్ట్లో ఏమీ తేడా ఉండదండి. చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.